నేను మీకు చెప్పబోయే 10 ఫ్రీ గవర్నమెంట్ యాప్స్ అండ్ వెబ్సైట్స్ కనుక మీ ఫోన్లో ఉంటే చాలా వరకు గవర్నమెంట్ ఆఫీసెస్ చుట్టూ తిరగాల్సిన అవసరం తగ్గిపోతుంది. మన ఫోన్లో యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ లాంటి యాప్స్ చాలా ఉంటాయి. కానీ మన డైలీ లైఫ్లో వచ్చిన రియల్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఇచ్చే గవర్నమెంట్ యాప్స్ అండ్ వెబ్సైట్స్ ఉన్నాయి అనే విషయం చాలా మందికి తెలియదు. ఒక్కసారి ఆలోచించండి, మీరు బైక్ మీద వెళ్ళేటప్పుడు పోలీసులు మిమ్మల్ని ఆపి డ్రైవింగ్ లైసెన్స్ లేక ఆర్సీ చూపించండి అని అడిగారే అనుకోండి. మీ లైసెన్స్ వ్యాలెట్లో లేకపోతే, ఆర్సీ ఇంట్లో మర్చిపోతే అప్పుడు టెన్షన్ పడాల్సి వస్తుంది. కానీ మీ ఫోన్లో డిజి లాకర్ లాంటి యాప్ ఉంటే అవైలబుల్ ఉన్న డిజిటల్ డాక్యుమెంట్స్ని అక్కడే యాక్సెస్ చేసి చూపించవచ్చు. అలాగే మీరు గోల్డ్ షాప్కి వెళ్ళినప్పుడు కొనబోయే జ్యువెలరీకి సంబంధించిన HUID నెంబర్ని BIS కేర్ యాప్ ద్వారా వెరిఫై చేసుకోవచ్చు. ఇంకా ఇంట్లో ఉన్న పెన్షనర్స్ బ్యాంక్కి వెళ్లకుండా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ప్రాసెస్ కోసం జీవన్ ప్రమాణ్ సర్వీస్ ని యూజ్ చేసుకోవచ్చు. మన ఫోన్లో టైం పాస్ కోసం చాలా యాప్స్ ఉంటాయి. కానీ మన డైలీ లైఫ్లో టైం సేవ్ చేయడానికి, గవర్నమెంట్ సర్వీసెస్ని ఈజీగా యాక్సెస్ చేయడానికి యూజ్ అయ్యే యాప్స్ అండ్ వెబ్సైట్స్ గురించి చాలా మందికి తెలియదు. అందుకే ఈ వీడియోలో ప్రతి ఇండియన్కి యూస్ఫుల్గా ఉండే 10 గవర్నమెంట్ యాప్స్ అండ్ వెబ్సైట్స్ గురించి మాట్లాడుకుందాం. అవి ఎందుకు యూజ్ అవుతాయి, ఎక్కడ హెల్ప్ అవుతాయి అనేవి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టూడెంట్స్ నుంచి సీనియర్ సిటిజన్స్ వరకు ప్రతి ఒక్కరికి ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని మర్చిపోకుండా క్లిక్ చేయండి. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు బాస్ వాళ్ళ డైలీ తెలుగు ఛానల్. నేను జయశ్రీ. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఆ 10 గవర్నమెంట్ యాప్స్ ఏవో చూద్దాం. ఫస్ట్ వన్, డిజి లాకర్. ఈ యాప్ మన ఇంపార్టెంట్ గవర్నమెంట్ డాక్యుమెంట్స్ని డిజిటల్గా యాక్సెస్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ ఆర్సీ, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, ఇన్కమ్ సర్టిఫికేట్ లాంటి డాక్యుమెంట్స్ ఇష్యూయింగ్ డిపార్ట్మెంట్ డిజి లాకర్తో ఇంటిగ్రేట్ అయి ఉంటే వీటిని ఫెచ్ చేసుకొని ఇష్యూడ్ డాక్యుమెంట్ సెక్షన్లో యాక్సెస్ చేసుకోవచ్చు. దీనివల్ల ప్రతిసారి ఫిజికల్ కాపీస్ కోసం వెతకాల్సిన అవసరం తగ్గుతుంది. ఎగ్జాంపుల్కి మీరు బైక్ మీద ట్రావెల్ చేసేటప్పుడు పోలీస్ చెకింగ్ జరిగింది అనుకోండి. మీ ఫిజికల్ డ్రైవింగ్ లైసెన్స్ మీ దగ్గర లేదు. అలాంటి సిచ్యువేషన్లో డిజి లాకర్లో అవైలబుల్ ఉన్న డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్ని ఓపెన్ చేసి చూపించవచ్చు. డిజి లాకర్లో MORTH ఇంటిగ్రేషన్ ద్వారా డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్ మరియు ఆర్సీ యాక్సెస్ చేసుకోవచ్చు. అప్లికబుల్ రూల్స్ ప్రకారం అవి ఒరిజినల్ డాక్యుమెంట్స్ కి ఈక్వివాలెంట్ గా యాక్సెప్ట్ చేయబడతాయి. కాబట్టి వెహికల్ ఓనర్స్ కి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. డిజి లాకర్ యూజ్ చేయడానికి యాప్ ఇన్స్టాల్ చేసి అకౌంట్ క్రియేట్ చేసుకొని రిక్వైర్డ్ వెరిఫికేషన్ కంప్లీట్ చేయాలి. తర్వాత అవైలబుల్ గా ఉన్న డాక్యుమెంట్స్ ని ఇష్యూయింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఫెచ్ చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే డిజి లాకర్ లో గవర్నమెంట్ నుంచి డైరెక్ట్లీ ఇష్యూ అయిన డాక్యుమెంట్స్ మరియు యూజర్ మాన్యువల్లీ అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ రెండు డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి ఒఫీషియల్ ఇష్యూడ్ డాక్యుమెంట్స్ని ఐడెంటిఫై చేసుకొని యూజ్ చేయడం చాలా బెటర్. సెకండ్ యాప్ ఏంటి అంటే BIS కేర్ యాప్. మీరు గోల్డ్ జ్యువెలరీ కొనడానికి వెళ్ళినప్పుడు ఈ యాప్ చాలా యూస్ఫుల్ అవుతుంది. జ్యువెలరీ మీద ఉన్న HUID నెంబర్ని BIS కేర్ యాప్లో ఉన్న వెరిఫై HUID ఆప్షన్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. దీనివల్ల ఆ హాల్ మార్కెట్ జ్యువెలరీకి సంబంధించిన అవైలబుల్ డీటెయిల్స్ని వెరిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. గోల్డ్ కొనేటప్పుడు HUID నెంబర్ని వన్స్ వెరిఫై చేసుకోవడం చాలా బెటర్. BIS కేర్ యాప్లో HUID వెరిఫికేషన్తో పాటు BIS మార్క్ ఉన్న ప్రోడక్ట్స్కి లైసెన్స్ డీటెయిల్స్ వెరిఫై చేయడానికి ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ కోసం వెరిఫై R నెంబర్ అండర్ CRS అనే సపరేట్ ఫీచర్ కూడా ఉంటుంది. అలాగే BIS కి సంబంధించిన స్టాండర్డ్స్, ల్యాబొరేటరీస్, ఆఫీసెస్ మరియు కంప్లైంట్స్ లాంటి ఆప్షన్స్ కూడా యాప్లో అవైలబుల్గా ఉంటాయి. సో గోల్డ్ జ్యువెలరీ ఆర్ BIS సర్టిఫైడ్ ప్రోడక్ట్స్ కొనేటప్పుడు అఫీషియల్ వెరిఫికేషన్ కోసం ఈ యాప్ చాలా యూస్ఫుల్ అవుతుంది. థర్డ్ యాప్ ఏంటి అంటే ఆధార్ యాప్. మన ఆధార్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ సర్వీసెస్లో యూజ్ అవుతుంది. కాబట్టి ఆధార్ సెక్యూరిటీ కూడా అంతే ఇంపార్టెంట్. UIDAI అఫీషియల్ ఆధార్ యాప్ ద్వారా ఆధార్ రిలేటెడ్ సర్వీసెస్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ముఖ్యంగా బయోమెట్రిక్ లాక్ అండ్ అన్లాక్ ఫెసిలిటీ యూస్ఫుల్. బయోమెట్రిక్ అథెంటికేషన్ అవసరం లేనప్పుడు బయోమెట్రిక్స్ని లాక్ చేసి రిక్వైర్మెంట్ ఉన్న టైంలో అన్లాక్ చేసుకోవచ్చు. అలాగే ఆధార్ లో మీ ఫ్యామిలీ మెంబర్స్ కి సంబంధించిన ఆధార్ ప్రొఫైల్స్ ని కూడా యాడ్ ఆర్ వ్యూ చేయడానికి ఫెసిలిటీ ఉంది. అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక్క యూజర్ అప్ టు 5 ఫ్యామిలీ మెంబర్స్ ఆధార్ ప్రొఫైల్స్ ని మేనేజ్ చేయగలడు. ఆధార్ డీటెయిల్స్ ని అన్నెసెసరీగా షేర్ చేయకుండా అఫీషియల్ యాప్ అండ్ సర్వీస్ ని యూజ్ చేయడం చాలా బెటర్. ఫోర్త్ యాప్ ఏంటి అంటే నెక్స్ట్ జెన్ పరివాహన్. ఈ యాప్ వెహికల్ ఓనర్స్ కి చాలా యూస్ఫుల్ అవుతుంది. దీని ద్వారా వర్చువల్ ఆర్సీ, వర్చువల్ డ్రైవింగ్ లైసెన్స్ లాంటి ఫెసిలిటీస్ ని యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే వెహికల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ లో ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ, ట్యాక్స్ స్టేటస్, ఫిట్నెస్ స్టేటస్,
పియూసిసి వ్యాలిడిటీ, పర్మిట్ డీటెయిల్స్ మరియు అవైలబుల్ చలాన్ ఇన్ఫర్మేషన్ లాంటి డీటెయిల్స్ని చెక్ చేసుకోవచ్చు. మీరు సెకండ్ హ్యాండ్ వెహికల్ కొనాలి అనుకుంటే కూడా ఎం పరివాహన్ యూస్ఫుల్ అవుతుంది. వెహికల్ నెంబర్తో అవైలబుల్ డీటెయిల్స్ చెక్ చేసి వెహికల్కి సంబంధించిన బేసిక్ స్టేటస్ని ముందుగానే తెలుసుకోవచ్చు. ఆర్టీఓకి సంబంధించిన కొన్ని సర్వీసెస్ కోసం కూడా ఎం పరివాహన్ ప్లాట్ఫామ్ యూస్ అవుతుంది. సో వెహికల్ ఓనర్స్కి ఫోన్లోనే ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేసుకోవడానికి ఇది ఒక యూస్ఫుల్ గవర్నమెంట్ యాప్. ఫిఫ్త్ ఏంటి అంటే ఇది యాప్ కాదు, మై స్కీమ్ గవర్నమెంట్ వెబ్సైట్. గవర్నమెంట్ నుంచి సెంట్రల్ అండ్ స్టేట్ లెవెల్లో చాలా స్కీమ్స్ వస్తుంటాయి. కానీ మనం ఏ స్కీమ్కి ఎలిజిబుల్, బెనిఫిట్స్ ఏంటి, అప్లై ప్రాసెస్ ఎలా ఉంటుంది అనే ఇన్ఫర్మేషన్ చాలా మందికి క్లియర్గా తెలియదు. మై స్కీమ్ వెబ్సైట్ ఈ ఇన్ఫర్మేషన్ని ఈజీగా అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. ఇందులో ఫైండ్ స్కీమ్స్ ఫర్ యూ ఆప్షన్ ద్వారా ఏజ్, జెండర్, ఇన్కమ్, కేటగిరీ, ఆక్యుపేషన్ లాంటి బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేసి రిలవెంట్ గవర్నమెంట్ స్కీమ్స్ని సెర్చ్ చేసుకోవచ్చు. రిజల్ట్స్ వచ్చిన తర్వాత పర్టికులర్ స్కీమ్ని ఓపెన్ చేసి ఎలిజిబిలిటీ, బెనిఫిట్స్, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, అప్లికేషన్ ప్రాసెస్ లాంటి ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. స్టూడెంట్స్, ఫార్మర్స్, ఉమెన్, సీనియర్ సిటిజన్స్ అండ్ డిఫరెంట్ కేటగిరీస్కి సంబంధించిన స్కీమ్స్ని డిస్కవర్ చేయడానికి మై స్కీమ్ యూస్ఫుల్ ప్లాట్ఫామ్. సిక్స్త్ ఏంటి అంటే ఉమంగ్ యాప్. ఇది మల్టిపుల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి సంబంధించిన సర్వీసెస్ని ఒక సింగిల్ ప్లాట్ఫామ్ నుంచి యాక్సెస్ చేయడానికి యూస్ అవుతుంది. ఎగ్జాంపుల్కి ఎంప్లాయీస్కి ఈపీఎఫ్ఓ సర్వీస్ చాలా యూస్ఫుల్. పిఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేయడం, పాస్బుక్ వ్యూ చేయడం, క్లెయిమ్ స్టేటస్ ట్రాక్ చేయడం లాంటి సర్వీసెస్ ఉమంగ్లో అవైలబుల్ ఉన్నాయి. అంతేకాకుండా డిఫరెంట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి సంబంధించిన సర్వీసెస్ కూడా ఉమంగ్లో ఉంటాయి. ఫార్మర్స్, పెన్షనర్స్, స్టూడెంట్స్, హెల్త్, రైల్వేస్ లాంటి కేటగిరీస్కి సంబంధించిన సర్వీసెస్ని కూడా ఈజీగా సెర్చ్ చేసుకోవచ్చు. ప్రతి సర్వీస్ కోసం సపరేట్గా ఆఫీస్కి వెళ్ళడం ఆర్ మల్టిపుల్ వెబ్సైట్స్ సెర్చ్ చేయడం బదులు అవైలబుల్ సర్వీస్ని ఉమంగ్లో ఫైండ్ చేసుకోవడం కన్వీనియంట్గా ఉంటుంది. నెంబర్ 7 ఏంటి అంటే జీవన్ ప్రమాణ్. ఈ సర్వీస్ ముఖ్యంగా పెన్షనర్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. పెన్షన్ కంటిన్యూ అవ్వడానికి ఎలిజిబుల్ పెన్షనర్స్ లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. జీవన్ ప్రమాణ్ ద్వారా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ప్రాసెస్ని యూస్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఉంది. ప్రజెంట్ అఫీషియల్ సిస్టంలో ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ డివైస్ కోసం ఫేస్ అథెంటికేషన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ గా ఉంది. ఫేస్ అథెంటికేషన్ ప్రాసెస్ కోసం రిక్వైర్డ్ ఆధార్ ఫేస్ ఆర్డి అప్లికేషన్ ని యూస్ చేయాలి. దీనివల్ల ఎలిజిబుల్ పెన్షనర్స్ కి లైఫ్ సర్టిఫికేట్ ప్రాసెస్ కోసం ప్రతిసారి ఫిజికల్ గా ఆఫీస్ కి వెళ్లాల్సిన ఇబ్బంది కొంతవరకు తగ్గుతుంది. మీ ఇంట్లో పెన్షన్ తీసుకునే సీనియర్ సిటిజన్స్ ఉంటే వాళ్ళకి జీవన్ ప్రమాణ్ గురించి తెలియజేయడం చాలా ఇంపార్టెంట్. 8th యాప్ ఏంటి అంటే దామిని యాప్. ఈ యాప్ లైట్నింగ్ యాక్టివిటీకి సంబంధించిన వార్నింగ్ ఇన్ఫర్మేషన్ కోసం యూజ్ అవుతుంది. ముఖ్యంగా ఫార్మర్స్ అండ్ అవుట్డోర్ లో వర్క్ చేసే వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. లైట్నింగ్ రిస్క్ ఉన్న సిచ్యువేషన్ లో వార్నింగ్ ఇన్ఫర్మేషన్ ముందుగా తెలిస్తే సేఫ్ ప్లేస్ కి మూవ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. కానీ ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, లైట్నింగ్ అలర్ట్ అంటే ఎగ్జాక్ట్ గా ఈ ప్లేస్ లో ఈ సెకండ్లో లైట్నింగ్ పడుతుంది అని అస్సలు కాదు. ఇది అవైలబుల్ లైట్నింగ్ ఇన్ఫర్మేషన్ బేస్డ్ వార్నింగ్ కోసం యూజ్ చేయాలి. కాబట్టి అలర్ట్ వచ్చినప్పుడు సేఫ్టీ ప్రికాషన్స్ ఫాలో చేయడం చాలా ఇంపార్టెంట్. 9th యాప్ ఏంటి అంటే ఎం పాస్పోర్ట్ సేవా యాప్. పాస్పోర్ట్ అప్లై చేయాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. అఫీషియల్ పాస్పోర్ట్ సేవా యాప్ ద్వారా పాస్పోర్ట్ సర్వీసెస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పొందడం, అపాయింట్మెంట్ షెడ్యూల్ చేయడం, పాస్పోర్ట్ సేవా కేంద్ర లొకేషన్ తెలుసుకోవడం మరియు అప్లికేషన్ స్టేటస్ చెక్ చేయడం లాంటి ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉన్నాయి. మీరు పాస్పోర్ట్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ స్టేటస్ని ట్రాక్ చేసుకోవచ్చు. అపాయింట్మెంట్ అవైలబిలిటీ, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ పొందవచ్చు. కాబట్టి పాస్పోర్ట్ రిలేటెడ్ వర్క్ కోసం అఫీషియల్ పాస్పోర్ట్ సేవా యాప్ అండ్ పోర్టల్ని యూజ్ చేయడం చాలా బెటర్. అన్నోన్ ఏజెంట్స్ ఆర్ అన్అఫీషియల్ వెబ్సైట్స్ మీద డిపెండ్ అవ్వకండి. 10th వన్ ఏంటి అంటే ఇది ఒక యాప్ కాదు, పాన్ సర్వీసెస్ వెబ్సైట్. పాన్ కార్డ్ పోగొట్టుకుంటే సేమ్ పాన్ నెంబర్తో రీప్రింట్ కోసం అప్లై చేయడానికి అఫీషియల్ పాన్ సర్వీస్ పోర్టల్ యూజ్ చేసుకోవచ్చు. పాన్ డీటెయిల్స్లో నేమ్, డేట్ ఆఫ్ బర్త్ లాంటి ఇన్ఫర్మేషన్ కరెక్షన్ రిక్వైర్డ్ అయినా చేంజ్ ఆర్ కరెక్షన్ ఇన్ పాన్ డేటా సర్వీస్ ద్వారా రిక్వెస్ట్ సబ్మిట్ చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే పాన్ ఆల్రెడీ అలాట్ అయిన పర్సన్ కి న్యూ పాన్ నెంబర్ కోసం మళ్ళీ అప్లై చేయకూడదు. ఎగ్జిస్టింగ్ పాన్ కార్డ్ పోగొట్టుకుంటే రీప్రింట్ ఆర్ రిక్వైర్డ్ కరెక్షన్ సర్వీస్ ని యూజ్ చేయాలి. కాబట్టి పాన్ రిలేటెడ్ వర్క్ కోసం అఫీషియల్ ఇన్కమ్ ట్యాక్స్ ఆర్ ఆథరైజ్డ్ పాన్ సర్వీసెస్ పోర్టల్ మాత్రమే యూజ్ చేయడం చాలా బెటర్. సో స్మార్ట్ ఫోన్ అంటే కేవలం యూట్యూబ్ చూడడానికి, వాట్సాప్లో చాటింగ్ చేయడానికి, రీల్స్ స్క్రోల్ చేయడానికి మాత్రమే కాదు. మన డైలీ లైఫ్లో గవర్నమెంట్ సర్వీసెస్ని ఈజీగా యాక్సెస్ చేసుకోవడానికి ఇలాంటి అఫీషియల్ యాప్స్ అండ్ వెబ్సైట్స్ కూడా యూస్ఫుల్గా ఉంటాయి. డిజిలాకర్ డాక్యుమెంట్స్ కోసం, బిఐఎస్ కేర్ గోల్డ్ అండ్ బిఐఎస్ ప్రోడక్ట్ వెరిఫికేషన్ కోసం, ఆధార్ సర్వీసెస్ కోసం, పరివాహన్ వెహికల్ సర్వీసెస్ కోసం, అలాగే
మై స్కీమ్ గవర్నమెంట్ స్కీమ్స్ కోసం, ఉమంగ్ మల్టిపుల్ గవర్నమెంట్ సర్వీసెస్ కోసం, జీవన్ ప్రమాణ్ పెన్షనర్స్ కోసం, దామిని లైట్నింగ్ అలర్ట్ కోసం, అలాగే ఎం పాస్పోర్ట్ సేవ పాస్పోర్ట్ సర్వీసెస్ కోసం, పాన్ సర్వీసెస్ పాన్ రిలేటెడ్ వర్క్ కోసం యూస్ఫుల్ అవుతాయి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. మీరు ఈ యాప్స్లో ఆల్రెడీ ఏవి యూజ్ చేస్తున్నారో, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి అప్డేట్స్ కోసం బాస్ వాళ్ళ డైలీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్ టు బాస్ వాళ్ళ డైలీ తెలుగు ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్, జయశ్రీ. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.